భారతదేశంలో కేదార్నాథ్, బదరీనాథ్, కాంచీపురం, తిరుమల క్షేత్రాల మాదిరిగానే ఒరిస్సాలోని పురి క్షేత్రం కూడా చాలా ప్రసిద్ధమైనది. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ పుణ్యక్షేత్రం యొక్క ఆసక్తికరమైన విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ కొలువై ఉన్న నారాయణుడి లీలలు వింతగానూ ఆసక్తికరంగానూ ఉంటాయి. ఇక్కడి ప్రజలు జగన్నాథుడిని శ్రీకృష్ణుని అవతారంగా భావించి ఆరాధిస్తారు. జగన్నాథుడు శ్రీకృష్ణుని అవతారమేనని చెప్పే నిదర్శనాలు ఎన్నో. జగన్నాథుని లీలలు చెప్పుకుంటూ పోతే ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. జగన్నాథుని కోసం రోజు 56 రకాల భోజన పదార్థాలు తయారవుతాయట. జగన్నాథుడికి రోజుకి 6 సార్లు నైవేద్యం పెడతారు. రోజు 56 రకాలు కంపల్సరీగా తయారు చేస్తారట. అవి ఆయా సీజన్ల ప్రకారం తయారవుతాయి. జగన్నాథుడు వింటర్లో ఒక రకమైన పిండి వంటలు, సమ్మర్లో వేరొక రకమైన పిండి వంటలు ఆరగిస్తారట. జగన్నాథుడికి సంబంధించిన కథలను వింటూ ఉంటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది, ఇంకా వినాలి అనే కోరిక కలుగుతుంది. అంతటి విశేషమైన కథల్లో కొన్నింటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మందిరాన్ని సత్యయుగంలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు కట్టించాడు. జగన్నాథుడు ఇక్కడ నీలమాధవుడిగా పూజలు అందుకుంటాడు. మహావిష్ణువు జగన్నాథుడిగా అవతరించాడని అక్కడి సబరి జాతి వారు అత్యంత శ్రద్ధాభక్తులతో పూజ చేస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నుండి ఆషాఢ పౌర్ణమి వరకు జగన్నాథుడిని నియమనిష్టలతో సేవిస్తారు. రామాయణంలో ఉత్తరకాండం చదివినట్లయితే శ్రీరాముడు విభీషణుడిని తమ కులదైవమైన జగన్నాథుడిని పూజించమని చెప్పినట్లు వర్ణించబడింది. ఇప్పటికీ విభీషణుడు రోజు శ్రీమందిరం అంటే పూరి జగన్నాథ మందిరానికి వచ్చి రోజు ఉదయం 4 గంటలకు జగన్నాథుడిని పూజించి వెళతాడట. పూరి జగన్నాథ మందిరాన్ని హనుమంతుడు, గరుత్మంతుడు రక్షిస్తారట. మన భారతదేశ మ్యాప్ని చూసినట్లయితే పూరి దక్షిణావర్తి సంఘం ఆకారంలో ఉంటుందండి. జగన్నాథుడు, అతని అన్న బలభద్రుడు, సుభద్రాదేవి మూర్తులు అసంపూర్ణంగా ఉంటాయి. ప్రపంచంలోని వింతల్లో ఇదొకటి. అసంపూర్ణమైన విగ్రహాలని పూజ చేయడం. ఈ మూర్తులు వేపకర్రతో చేసినటువంటివి. ఏ సంవత్సరంలో అయితే 2 ఆషాఢ మాసాలు వస్తాయో ఆ సంవత్సరం పాత విగ్రహాలని తీసి కొత్త విగ్రహాలని అమరుస్తారు. ఇది ఒక ఆసక్తికరమైన ప్రక్రియ. కళేబరాలని అమర్చే సమయంలో అర్ధరాత్రి నగరాన్ని పూర్తిగా చీకటిమయం చేసి ఒక్క పూజారి కళ్ళకి గంతలు కట్టి అతని చేతులకి గ్లౌస్ తొడిగి పూజారిని గర్భగుడిలోకి పంపిస్తారు. పూజారి గర్భగుడిలోనికి వెళ్ళిన తర్వాత జగన్నాథుడి కళేబరం నుంచి బ్రహ్మ పదార్థం అంటే హృదయం బయటకు తీసి క్రొత్త కళేబరంలో అమరుస్తారు. ఈ ప్రక్రియని ఎవరూ చూడకూడదు. ఎవరైనా చూసినట్లయితే వారు మృత్యువాతన పడతారు. పాత కళేబరాన్ని కొయిలి వైకుంఠం అనే స్థలంలో పాత కళేబరాల మీద పెట్టి మట్టితో కప్పుతారు. ఈ ప్రక్రియని పాతలి అనుష్ఠానం అని చెప్తారు. ఇదంతా అర్ధరాత్రి సమయంలోనే జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక వీడియో చేశానండి. దాని లింక్ ఈ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక చూడగలరు. ఫ్రెండ్స్, నా వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే శ్రీమందిరం మీద ఎగురవేసే జెండా గాలికి విపరీత దిశలో ఎగురుతుంది. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఈ రహస్యాన్ని ఇంతవరకు ఏ వైజ్ఞానికుడు కనుగొనలేదు. శ్రీమందిరం మీద అష్టధాతువులతో చేయబడిన సుదర్శన చక్రం ఉంది. ఈ చక్రాన్ని నీల చక్రం అంటారు. శ్రీమందిరం పైభాగంలో విమానాలు, పక్షులు ఎగరకుండా ఈ చక్రం అడ్డంకులను ఏర్పరుస్తుంది. దీని కారణంగా పక్షులు, విమానాలు శ్రీమందిరం పైభాగంలో ఎగరవు. ఈ సుదర్శన చక్రానికి సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మీరే దిశలో ఉండి ఆ చక్రాన్ని చూసినా అది మీ వైపుగా ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా మందిరం శిఖరం నీడ భూమి మీద పడకుండా అదృశ్యంగా ఉంటుంది. ఈ గర్భగుడికి సంబంధించి మరొక రహస్యం ఏంటంటే శ్రీమందిరానికి అతి దగ్గరలో ఉన్న సముద్రం ఘోష గర్భగుడిలోనికి వినిపించదు. ఎలాగైతే గర్భగుడి నుంచి మనం బయటకు వస్తామో బయట అడుగు పెట్టిన వెంటనే సముద్ర ఘోష వినిపిస్తుంది. అంతేకాకుండా సముద్రానికి దగ్గరగా ఉన్న స్వర్గ ద్వారంలో శవాలని కాల్చిన వాసన మందిరంలోనికి ప్రవేశించదు. మందిరం నుంచి బయటకు వచ్చిన వెంటనే శవాలని కాల్చిన దుర్గంధం మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్,
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రథయాత్ర ఆషాఢ మాసంలో పూరిలో జరుగుతుంది. ఒకసారి సుభద్రాదేవి తన అన్న జగన్నాథుని నగర సంచారం చేద్దామని కోరగా అందుకుగాను ఆయన తన పిన్నిగారైనటువంటి గుండిచాదేవి ఇంటికి ఈ రోజునే వెళ్లారట. ఈ రథయాత్రని ఆ కారణంగానే జరుపుకుంటారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ముగ్గురు వేరువేరు రథాల్లో వెళ్లారు. జగన్నాథుడి రథం పేరు నందిఘోష. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. సుభద్రాదేవి రథం పేరు ద్వర్పదళన. ఈ రథానికి 12 చక్రాలుంటాయి. బలభద్రుడి రథం పేరు తాళధ్వజం. ఈ రథానికి 14 చక్రాలుంటాయి. ప్రతి ఏటా పూరి రాజవంశస్థులైనటువంటి గజపతి మహారాజు రథాలని తుడిచే బాధ్యతని నిర్వహిస్తారు. ఆ తరువాత రథయాత్ర మొదలవుతుంది. ఫ్రెండ్స్, ఆదిశంకరాచార్యులు పూరి యాత్ర చేసినప్పుడు 4 మఠాల్లో ఒకటైనటువంటి గోవర్ధన మఠాన్ని ఇక్కడ స్థాపించారట. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్నాథుడి లీలలు అనేకం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.